నమస్తే, వెల్కమ్ టు 690 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటైన హైడ్రా పోలీస్ స్టేషన్ మంత్రులు అధికారులతో కలిసి బుద్ధభవన్ లో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. భారత్ త్రివిధ దళాలు చూపిన ధైర్య సాహసాలు చూసి దేశం గర్విస్తుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో హర్షం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి నట్టేయడం ముంచింది. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇండ్లు మంజూరు చేస్తున్నారని ఆరోపించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎల్జీ యూనిట్ కు మాత్రమే కాదు, ఏపీ భవిష్యత్తు కోసం పునాదులు వేస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో నూతన యూనిట్ కు భూమి పూజ చేసిన మంత్రి నారా లోకేష్. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. మంత్రులు అధికారులతో కలిసి బుద్ధభవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కాగా రాష్ట్రంలో భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టేందుకు ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని పరిధిని మరింత విస్తరించేలా ప్రభుత్వం పోలీస్ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్టేషన్ ను ఏపీసీ తిరుమల్ SHO-గా వ్యవహరించనున్నారు. 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ స్టేషన్ లో 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తారు. హైడ్రాకు 70 వాహనాలను ప్రభుత్వం అందజేసింది. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం చేస్తున్న పోరాటం అనన్య సమాన్యమైనదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భారత ప్రభుత్వం దేశ ప్రజల లక్ష్య సాధన కోసం త్రివిధ దళాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో శత్రు సేనకు చెందిన 9 స్థావరాలపై చేసిన దాడులు విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రేరేపిత తీవ్రవాదాన్ని తుదమెట్టించే ప్రక్రియలో త్రివిధ దళాలు చూపిన ధైర్య సాహసాలకు చూసి దేశం గర్విస్తుందని ఆయన కొనియాడారు. భారత సైన్యం వివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 9 ఆతంకవాద స్థావరాలు, టెర్రర్ క్యాంప్స్ పై చేసిన దాడులు చాలా విజయవంతంగా జరిగి మరోమారు మన భారత సైన్యం, భారత ఎయిర్ ఫోర్స్ యొక్క ధైర్య సాహసాలకి సమర్థవంతంగా మరి శత్రువుల మీద, టెర్రరిస్ట్ మీద దాడి చేసి భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు సాధించినందుకు, మరి పాకిస్తాన్ దేశానికి సరి అయిన బుద్ధి చెప్పినందుకు, టెర్రరిస్ట్ని మట్టి కనిపించినందుకు మనస్ఫూర్తిగా నా అభినందన, శుభాకాంక్షలు. మీలో చాలామంది తెలుసు, నేను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వైమానిక దళంలో యుద్ధ విమానాల పైలట్గా చాలా పనిచేశాను. మరి
యుద్ధ విమానాల పైలట్లు కానీ సైన్యంలో ఉన్నవాళ్ళు కానీ అందరూ కూడా మరి నిన్న ఆపరేషన్ సింధూర్లో చాలా సమర్థవంతంగా చాలా చాకచక్యంగా ధైర్య సాహసాలతో ముందుకు పోయి దేశం మొత్తం గర్వించదగ్గ విధంగా వారి విధులు నిర్వహించడం మరి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ భారత సైన్యం యొక్క వీరోచిత పోరాటం, వారి డిస్ప్లే ఆఫ్ ఎక్స్ట్రాడనరీ కరేజ్ అండ్ గ్యారంటీ నేను సల్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కంటే మావి బాగుంటాయని పేద ప్రజలను కాంగ్రెస్ నమ్మించి నట్టెట ముంచిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆఖరికి 600 గజాలు దాటొద్దని షరతులు పెడుతున్నారని, అసలు లబ్ధిదారుల లిస్టులో పేదలే ఉండట్లేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలైతే ఇల్లు శాంక్షన్ అవుతున్నాయని, లేకుంటే ఇవ్వడం లేదన్నారు. కౌటల మండలంలో నిరుపేద కుటుంబానికి చెందిన దయానంద్ అనే లబ్ధిదారునికి వెంటనే ఇల్లు మంజూరు చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మనం కౌటాల మండలం పార్డి గ్రామంలో ఉన్నాము. మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా మేము పేద ప్రజలందరికీ కూడా ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లు అనే ఒక స్కీము తీసుకొచ్చి ప్రజలను చాలా మరి వాళ్ళను మభ్యపెట్టి మంచి ఇండ్లు కడతామని చెప్పేసి గ్రామాన ఇందిరమ్మ కమిటీలకే సంపూర్ణమైన అధికారం అని చెప్పేసి గైడ్లైన్స్ ఇచ్చి మరి ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా ఈ పథకం ఎంత దయనీయమైన పరిస్థితుల్లో లోపభూయిష్టంగా ఉందంటే, ఇలా మేము ఉదాహరణకు మేము ఈ దుర్గం దయానంద్ అనే ఒక వ్యక్తి దగ్గరికి నేను చెప్పని నాదుడు లేడు, కానీ ఎవ్వరు కూడా ఈయనకి ఇల్లు ఇవ్వలేదు. మరి ఇందిరమ్మ కమిటీ ఎవరి కోసం? కాంగ్రెస్ వాళ్ళకు ఇల్లు ఇవ్వడం కోసం ఉన్నారా? లేకపోతే స్లాబులు వేసుకొని మంచిగా పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటున్న వాళ్ళకు ఇంకొక 3-4 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చి ఇంకా మంచిగా కట్టుకోండిరా బాబు అని చెప్పేసి వాళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడనేమో అర్హులైన పేదలు, ఇల్లు లేని నిరుపేదలు, పశువుల కన్నా ఘోరంగా బతుకుతున్న మనుషులు ఎవరైతున్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. కానీ ఇవాళ వీళ్ళు మరి వాళ్ళ పార్టీ పెట్టే మరి కుట్ర నడుస్తూ ఉన్నది. దయానంద్ లాంటి వాళ్ళ మరి పొట్టగొట్టే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తున్నది. ఇట్లా పార్టీ గ్రామంలోని పరిస్థితి ఉందంటే ఇంకా మరి మిగతా గ్రామాల్లో ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి. అందుకొరకే ఇవాళ మళ్ళీ ఒకసారి నేను అధికారులను, మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ 100 అర్హులకు ఇల్లు ఇవ్వండి. అంతే తప్ప పేద మరి ఎవరైతే డబ్బున్నోళ్ళో, లేకపోతే పార్టీకి దగ్గర ఉన్నారనో, పార్టీ కార్యకర్తలనో, లేకపోతే పార్టీ కోసం ఆ ఖర్చు పెట్టుకొని ఈ ఖర్చు పెట్టుకొని చేస్తే మాత్రం ప్రజల సొమ్మును మరి పూర్తిగా దోపిడీ చేసినట్టు అవుతుందని చెప్తూ మరొకసారి అందరికి కూడా జై. అంతర్జాతీయ స్థాయి గృహ ప్రకారణ తయారీ సంస్థ ఎల్జీఓ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ యూనిట్ కు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు ఎల్జీ యూనిట్ కు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియన్ మేనేజింగ్ డైరెక్టర్ హంగ్జూ జియోన్ తో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. Here I'd like to thank LG Electronics for choosing Andhra Pradesh. I know that all our neighboring states were chasing you for this investment. You have an amazing leadership team here. They have done an amazing job in negotiating on your behalf, and we will work hard together a successful project. And I would like to request the leadership of LG to also bring your sister companies to this wonderful ecosystem. All your partners, all your suppliers, we would love to host them here. You have the entire leadership of Sri City in front of you. I wouldn't say they're more aggressive than the government, but they're as aggressive as the state government. They are eager to build an entire ecosystem that we believe will be very critical in making this ecosystem not only successful, but thrive over the next century. It's not about one plant or one project. We want to build an LG city here in Sri City, and we request the support of the LG leadership here to make this a success. With every job created, with every innovation launched, we are scripting Andhra's rise as India's electronics powerhouse. Let this factory be the factory of dreams for every young engineer, every aspiring technologist, and every entrepreneur. As an all the way from Korea, it means a lot. Rest assured, over the next 4 years, we will work on getting
direct connectivity to our international airport here in Tirupati to make your journey more seamless. And it also helps that the Minister of Civil Aviation is from my party. He's a very young and represents the possibilities in our own constituencies. All of us need to work hard. It's not just about one minister or one district collector. All of us should work hard in attracting investments and transforming our own constituencies. And as we are competing with other states, I believe now assembly constituencies also should compete amongst each other in attracting investments to your own constituencies and our great state and our great nation. With this, I would like to thank all of you. ఆపరేషన్ సింధూర్ని అందరం ఆహ్వానిస్తున్నామని, ప్రపంచ ఉగ్రదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారతదేశ పోరాటం చరిత్రాత్మకమని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. 1972 ఇండోపాక్ సందర్భంలో ఇందిరాగాంధీ చూపించిన తెగువని మోడీ అనుసరిస్తుండడం అభినందనీయమన్నారు. భారతదేశం పాక్ ప్రేరిత ఉగ్రవాదం మీద చేసిన ఆపరేషన్ సింధూర్ అనేది భారతీయులమందరం కూడా స్వాగతించాల్సిన సందర్భం. అంతేకాకుండా అంతర్జాతీయ సమాజం నుంచి కూడా పెద్ద ఎత్తున భారతదేశానికి మద్దతుగా వస్తున్న ఈ క్రమంలో భారతీయులందరం ఏకమై భారత ప్రభుత్వానికి మన సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ పాకిస్తాన్ చేస్తున్న ఇలాంటి వివాదాస్పద కుట్రలను తిప్పికొట్టడానికి భారత ప్రభుత్వానికి మన సమర్థన భారతీయులందరిది, అన్ని రాజకీయ పక్షాలది, పౌర సమాజానికి అవసరం. అంతేకాకుండా ఈరోజు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పేరు మీద, లేదంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న అంశాలను తెర మీదకి తీసుకొచ్చి అంతర్జాతీయ సమాజం ముందు భారతదేశాన్ని ఒక వివాదాస్పద దేశంగా ఉంచాలని చూస్తున్న పాక్ కుట్రను, పాకిస్తాన్ వెనుక ఉన్న వారి రహస్య మిత్రులకు కూడా ఒక పెద్ద సందేశాన్ని, సంకేతాన్ని భారతదేశం ఇచ్చింది. ఇది భారతదేశం యొక్క ఉనికికి, సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం. కాబట్టి ఇది మన గణతంత్రం మీద జరుగుతున్న దాడిగా పరిగణించి భారతీయులమందరం ఏకమై ఇలాంటి ఉగ్రవాద ప్రేరిత దేశాలకు, ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పాల్సిన సందర్భం. భారతీయులమంతా ఏకోన్ముఖమై పోరాడాల్సిన సందర్భం. కాబట్టి అందరం ఏకతాటి మీద నడవాలని, మన శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై భారత్. మైలారం నియోజకవర్గంలో మాజీ మంత్రి జోగి రమేష్ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కించపరుస్తూ మాట్లాడిన వైసీపీ జిల్లా కార్యదర్శి ఉయ్యూరు శ్రీనివాసరెడ్డిపై క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవాలని జిల్లా మాజీ అధ్యక్షులు నల్లమోతు ప్రసన్న జోస్ డిమాండ్ చేశారు. వైసీపీలో గెలిచి టీడీపీకి నాయకత్వం వహిస్తున్న మండల స్థాయి ప్రజాప్రతినిధిని పదవిపై అవిశ్వాసం పెట్టి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్న వైసీపీ శ్రేణులకు కేటాయించాలని కోరారు. 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేసిన పార్టీ సీనియర్ నాయకులను గుర్తించి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయికి తీసుకున్నారంటే, వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుడి గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా ఒప్పుకుంటారేమో తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఏ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉన్నటువంటి ఏ కార్యకర్త కానీ, ఏ నాయకుడు కానీ దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఈ నేపథ్యంలో మైలవరం నియోజకవర్గానికి సంబంధించి జోగి రమేష్ గారు మైలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చిన తర్వాత ఇటీవల కొత్తగా కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిటీలో వచ్చినటువంటి కొంతమంది వ్యక్తుల గురించి ఇటీవల కొన్ని పత్రికల్లో వార్తా కథనాలు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన అనతి కాలంలోనే ప్రతి గ్రామంలో, ప్రతి గల్లీ కూడా ఒక కార్యకర్త కానీ ఖచ్చితంగా ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీకి ఒక వ్యక్తి లేకపోతే ఇక్కడ పార్టీయే లేదని చెప్పడం అంటే, రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో కూడా మాకు తెలియదు, మాకున్న నాయకుడు, ఇక్కడ ఉన్న నాయకుడు తప్ప వేరే వ్యక్తులు మాకు నాయకులు కాదని చెప్పడం వీళ్ళ ఉద్దేశం నాకు అర్థం కావట్లా. ఇది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన చర్య అవుతుందా అనేదాన్ని కూడా నేను భావిస్తా ఉన్నా. దీని మీద పార్టీ సంబంధించినటువంటి ఎలాంటి వ్యక్తులు అనునిత్యం పార్టీ కోసం పనిచేసాం, పార్టీ క్రమశిక్షణ ఎక్కడ తప్పలేదు, పార్టీ లైన్ కూడా మేము ఎక్కడ తప్పి పనిచేయలేదు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇటీవల జరిగినటువంటి సమన్వయకర్తల మార్పుల్లో భాగంగా ఇటీవల కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు పార్టీలో ఎవరైతే యాక్టివ్గా లేరో వాళ్ళ స్థానంలో కొత్త వ్యక్తులు ఏమని చెప్పేసి పార్టీ హైకమాండ్ నుంచి సమాచారం వచ్చినట్టుగా
2019లో ఎలాగైతే కృష్ణప్రసాద్ గారి కోసం పనిచేసామో, 2024లో సర్నాల తిరుపతి గారి కోసం ఎలా పనిచేసామో, రేపు 2029లో కూడా ఖచ్చితంగా జోగి రమేష్ గారు నిలబడ్డా, ఇంకొకరు ఏ వ్యక్తి నిలబడ్డా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పనిచేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు నల్లమోదు ప్రసన్న బోస్ అండి. కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం టౌన్, మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నేను వసంత కృష్ణప్రసాద్ గారి విజయం కోసం గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఇటీవల పూర్తయినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో మైలవరం నియోజకమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. ఆ విషయాల్ని మీడియా ద్వారా పార్టీ హైకమాండ్కి, పార్టీ సహచార నాయకులకి తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సమావేశం ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు అకాల గాలివానకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రతి ఏటా తిప్పలు తప్పడం లేదు. ఓబులవారిపల్లి, పుల్లంపేట మండలంలో గాలివాన బీభత్సంతో అరటి, మామిడి పంటలు నేలకూలాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం ఏర్పడింది. 414 ఎకరాల్లో 226 మంది రైతుల పొలాలు 8 కోట్ల విలువ చేసే అరటి నష్టం వాటిల్లింది. 2 కోట్లు విలువ చేసే మామిడి కాయలు రాలిపోయాయి. దీంతో లబోదివ్వమంటున్న రైతన్నలు తమను ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ వాపోతున్నారు. అంటి తోట వేసినాం అప్పు చేసుకొని, అంటి తోట పడిపోయింది. పడిపోతే ఏమీ రాలేదు, దాంట్లో ఒక్క గిల్లగడ కొట్టలేదు. ఇట్టే కానీ ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుంది అనుకుంటే ఏం ఆదుకోవటం లేదు. ఇట్టే కానీ ఉంటే ఆత్మహత్య చేసుకోవాల్సిందే వస్తుంది రైతులు. అది పరిస్థితి. నా పేరు మహేష్ రాజు, ఎన్ఆర్ కంట్రిక, గొంతోపు, ఓలవరపల్లి మండలం, వైకోట పంచాయతీ. మాది ఎకరా సుగంధాలు సాగు చేసాము. రాత్రి వచ్చిన ప్రకృతి విపత్తు వల్ల మొత్తం పంట అంతా నష్టపోయింది. గవర్నమెంట్ వారు దయచేసి ప్రభుత్వం చూసి అధికారులు పంపించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నల్లగొండ జిల్లా దామరచెర్ల మండలం వాడపల్లి బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద ధాన్యం తనిఖీల కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద రిజిస్టర్లు పరిశీలించి ఇతర రాష్ట్రాల ధాన్యం లారీల రాక గురించి ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బోనస్ కాసేసేందుకు దళారులు ధాన్యం అక్రమ రవాణా చేస్తున్నారని, ఇతర రాష్ట్రాల ధాన్యాలు తెలంగాణలో విక్రయించేందుకు అనుమతి లేదని, ధాన్యం అక్రమ రవాణాన్ని అడ్డుకునేందుకు నల్లగొండ జిల్లాలో 2 ఇంటర్గ్రేట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. ఏపీ తెలంగాణ సరిహద్దులైన వాడపల్లి, నాగార్జున సాగర్ల వద్ద ధాన్యం లారీలను అడ్డుకుంటున్నామని, ఈ అక్రమ దందాకు పాల్పడే దళారులపైనే ఇప్పటికే 8 కేసులు నమోదు చేశామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ నేను డిఎస్పీ మిర్యాలగూడ, సిఐ మిర్యాలగూడ రూరల్
ఎస్ఐ వాడపల్లి అందరం కలిసి వాళ్ళ వాడపల్లి చెక్ పోస్ట్ చెక్ చేయడం జరిగిందండి. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యానికి బోనస్ ఇస్తున్నందువల్ల చాలా వరకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి రైతులు లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళి దళారులందరూ కూడా మన తెలంగాణకు వచ్చి ఆ వడ్లని వాళ్ళు అమ్మినట్టు చూపించి ఆ బోనస్ తీసుకొని ఇట్లాంటివి చేసి రాష్ట్రానికి లాస్ చేసే విధంగా చేయడం జరుగుతున్నది. దీనికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా మన ఏదైనా రైతు పేరు మీద వాళ్ళు డబ్బులు సంపాదించడానికి ఇల్లీగల్గా ప్లాన్ చేయడం జరుగుతుంది. దాని మీద మనం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర నల్గొండ జిల్లాలో 2 చెక్ పోస్టులు నడుస్తున్నాయి. ఒకటి మన వాడపల్లి దగ్గర, ఇంకొకటి నియర్ విజయపురి టౌన్ సాగర్ చెక్ పోస్ట్ 2 నడుస్తున్నాయి. 2 చోట్ల కూడా జాయింట్ టీమ్స్ విత్ సీసీటీవీ కెమెరా వెహికల్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్ or other places మన తెలంగాణకి will not be allowed. We are very strict with regards to this. If anybody is purchasing, ఎవరైనా పర్చేస్ చేస్తున్నారు రైస్ మిల్లర్స్ ఉంటే కూడా 50% కోటా అనేది యాజ్ పర్ సివిల్ సప్లై షెల్ బి పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కుక్కడపల్లిలో సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు వేసవిని దృష్టిలో పెట్టుకుని బాలానగర్ డివిజన్ లో తాగునీటి అవసరాలు తీర్చేందుకు పోలీస్ శాఖ ఎన్జీఓల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా స్వచ్ఛవేద ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. బాలానగర్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల దగ్గర స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నామని తెలిపారు. भैया कैमरा इनका करानी भैया इनका कौन సార్ ఒకసారి ఇచ్చారు. ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బాలానగర్ జోన్లో ఉన్న కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. మా గౌరవ ఎండాకాలం దాహంతో బాధపడతారో వాళ్ళకి మంచినీళ్ళు అందించడం అనేది మా యొక్క ప్రాథమిక కర్తవ్యం. శుచిగా శుభ్రంగా అందించడం. దీనికోసం సత్యవేద ఫౌండేషన్ వారు ఈ చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం కోసం మాకు సహకరించారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఎస్హెచ్ఓ కుకట్పల్లి, ఏసీబీ కుకట్పల్లి కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో మరి ఇక్కడ కూకట్పల్లి ప్రాంతంలో బాలానగర్ జోన్లో 3వ చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. మొదటి చలివేంద్రం రామదేవ్ హాస్పిటల్ దగ్గర ఉందండి. 2వది అంకుర్ హాస్పిటల్ దగ్గర స్టార్ట్ చేస్తాం. 3వదిగా మరి పోలీస్ స్టేషన్ దగ్గర వారి పేరు మీదుగా ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను వాళ్ళకి కొడుకుగా నేను కుమారుడిగా నేను ఒక సేవ చేయడం స్టార్ట్ చేశాను. కూకట్పల్లి చలివేంద్రాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్ చేస్తూ ఉచితంగా అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇది ముందుగా జరగడం జరిగిందండి. ఎటువంటి ఫండ్స్ కానీ ఇటు కానీ మా దగ్గర రావు సార్. స్వచ్ఛతంగా చేస్తున్నాం సార్. దీనికి సహకరించిన మన డీసీపీ గారికి, సురేష్ బాబు కుమార్ గారికి, అదేవిధంగా ఏసీపీ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా సిఐ గారు రాజేష్ గారికి, ఎస్ఐ గారు రామకృష్ణ గారికి, పోలీసు బృందాలు అందరికీ కూడా ఎంతో సహకరించారు. ఇది గ్రాండ్ ఓపెనింగ్ విషయంలో కూడా వాళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటైన హైడ్రా పోలీస్ స్టేషన్ మంత్రులు అధికారులతో కలిసి బుద్ధభవన్ లో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. భారత్ వివిధ దళాలు చూపిన ధైర్య సాహసాలు చూసి దేశం గర్విస్తుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో హర్షం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి నట్టడం ముంచింది. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇండ్లు మంజూరు చేస్తున్నారని ఆరోపించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
మాత్రమే కాదు, ఏపీ భవిష్యత్తు కోసం పునాదులు వేస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో నూతన యూనిట్ కు భూమి పూజ చేసిన మంత్రి నారా లోకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.